మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సార్ మనశంకర వరప్రసాద్ సాంగ్ కూడా మన రిలీజ్ అయింది. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగా హీరోల పాట బయటకు వచ్చింది. ఇద్దరు హీరోలది చాలా బాగుంది. ప్రేక్షకులకి ఒక సినిమా ఎలా ఉండబోతుందనే ఒక ఏమంటారు ఒక తిండి ఆహారం తినే ముందు దాని వాసన ద్వారా కూడా కొంత పసిగడతారు కదా. అలాంటి ఒక మంచి స్మెల్లే, గుడ్ స్మెల్లే వచ్చింది. గుడ్ స్మెల్ యాక్చువల్గా ఈ సినిమాకి మీసాల పిల్ల పాట దగ్గర నుంచి మొదలైంది. అది ఇంకొంచెం దగ్గరకి వచ్చింది. నిన్న సాంగ్ రిలీజ్ వచ్చినటువంటి వెంకటేష్, అలాగే వెంకటేష్తో కలిసి చిరంజీవి గారు. అవును, బహుశా నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఇప్పటి వరకు లేదు. ఇదే ఫస్ట్ సినిమా. ఇదే సినిమా. ఇంతకుముందు 2-3 సందర్భాల్లో ఈ చర్చ వచ్చింది. వాళ్ళిద్దరితో సినిమా చేయాలి అనేటువంటి ఒక కోరిక రామానాయుడు గారు ఒకసారి ఎప్పుడో వ్యక్తం చేశాడు, కానీ ఓకే, అది ఆచరణలోకి రాలేదు. అంటే మల్టీ స్టారర్స్ మనకి అరుదైపోయినటువంటి సందర్భంలో ఈ సినిమా ఇప్పుడు ఒక కొత్త ఏరియాని ఓపెన్ చేసింది. అవును, అందుకని ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా యాక్షన్ ఎపిసోడ్ కూడా బలంగానే ఉంటుంది ఈ సినిమాలో. అవును, ఉంటూ దాంతోపాటు ఒక ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఈ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఏరియాలో వెంకటేష్ క్యారెక్టర్ కీలకం కాబోతోంది కథలో. ఓకే, ఇది ఒక రకంగా వింటేజ్ హీరోలతో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ లాంటి సినిమానే ఇది దాదాపుగా. ఓకే, అంటే ఏదో ఒక అభిప్రాయ భేదంతో పక్కకి జరిగి వెళ్ళిపోయినటువంటి హీరోయిన్ని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడం కోసం పడేటువంటి తిప్పలు, ఆ గందరగోళం చిరంజీవి క్యారెక్టర్లో ఒక ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అదే టైంలో పోటీగా వచ్చేటువంటి క్యారెక్టర్లో వెంకటేష్ కనిపించబోతున్నాడు. ఓకే, ఇలా వాళ్ళిద్దరి మధ్య స్నేహంతో కూడినటువంటి స్పర్ధ నడవటం, ఇవన్నీ కలగలిసి సినిమాని ఒక బలమైనటువంటి ఎంటర్టైన్మెంట్ వాతావరణాన్ని అయితే కల్పిస్తోంది ఓకే కథ నుంచి. అలాగే నయనతార క్యారెక్టరు, ఇవన్నీ కలిసి సినిమాని ఒక కొత్త వాతావరణంలోకి తీసుకెళ్తుంది అనేది డైరెక్టర్ గారి బలమైన నమ్మకం. అవును, ఆ నమ్మకము, అలాగే చిరంజీవి ఈ సినిమాని నమ్మాడు. అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హిట్ కొడుతున్నాడు. అయితే అదే ఈసారి కూడా రిపీట్ కావాలి, అవుతుంది అనే నమ్మకం. ఈసారి కూడా రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవును, ఆ నమ్మకంతో ఈ ప్రాజెక్టు ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అలా తన భుజాల మీద పెట్టినటువంటి బాధ్యతని తాను సక్రమంగానే నిర్వర్తించినట్టుగా ఆయన చెప్తున్నాడు. ఓకే, సినిమాని డే 1 నుంచి ప్రచారం కూడా చేస్తున్నాడు ఆయన. షూటింగ్, అవునవును, ప్రచారం రెండు ప్యారలల్ గా. మొన్న కూడా ఎక్కడో వంటల ప్రోగ్రామ్ లో కూడా పాల్గొన్నాడు అనిల్ రావిపూడి. ప్రెస్ మీట్ పెట్టాడు. అవును, అంటే సినిమా ప్రమోషన్ తన బాధ్యతగా ప్రతి పాటకి, ప్రతి క్యారెక్టర్, అంటే షూటింగ్కి వస్తున్నటువంటి ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రోమో రిలీజ్ చేసి, అంటే ఇంకోటి సార్, ప్రతి సినిమాలో ఒక వెరైటీ సింగర్తో ఒక వెరైటీ పాట పాడిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ ప్రయోగం కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. లాస్ట్ సినిమాలో మన మాత మ్యూజిక్ రమణ గోగుల్తో ఒక పాట పాడించినట్లు ఈసారి ఇక్కడ ఉదిత్ నారాయణతో మీసాల పిల్ల సాంగ్ కూడా పాడించాడు. సో ఇది కూడా బాగా పబ్లిసిటీ అయింది సినిమాకు. ఈ పాట, దీని ప్రోమో, ఇది కొంచెం వైరల్ అవ్వడంతో ఇది కూడా చాలా కలిసి వచ్చే అంశంగానే మనం. అవును, మ్యూజికల్ గా కూడా భీమ్స్ సినిమాకి బలంగా నిలబడ్డాడు లాస్ట్ టైం లాగానే. అవును, అయితే నిన్న బయటకు వచ్చినటువంటి వీళ్ళిద్దరి పాటకి సంబంధించి కొంత మిక్స్డ్ రెస్పాన్సే ఉంది ఆడియన్స్ నుంచి. అంటే కొంచెం రొటీన్గా ఉంది పాట అనేది, అలాగే సినిమాలో ఎలా ఉండబోతోంది అనేది థియేట్రికల్ గా చూడాల్సినటువంటి. అవునవునవును, సాంగ్ వేరు, సినిమాలో దృశ్యంలో దాని ప్లేస్మెంట్, అవును, ఏ లొకేషన్ లో చేశారు, ఎట్లా చేశారు, కలిస్తే ఇంకా అవును, ఇంకా రిచ్ గా మారే ఇది అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. నిన్న వచ్చిన రెస్పాన్స్ అనేది కొలబద్ద కాదు. అవును, అంటే జనాల్లో చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. అవునండి, ఎందుకంటే చిరంజీవి గారు అంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే వెంకటేష్ గారికి
అనిల్ రావుపూడి గారికి ఫ్యామిలీ సెక్షన్స్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఉన్నారు. సో వీళ్ళిద్దరూ మిక్స్ అయితే అది ఒక పెద్ద ప్రవాహం అయిపోతుంది. వాస్తవంగా సినిమా మంచిగా ఉంటే మాత్రం అది ఎక్కడ ఆగదు అది. దానికి సంబంధించి ఆ మిక్స్డ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉండటం. ఈ హై ఎమోషన్స్ని థియేటర్లోకి వెళ్ళిన తర్వాత సాటిస్ఫై చేయగలను అని ఆయన చెప్తున్నాడు కాన్ఫిడెంట్. అవును, అనిల్ రావిపూడి. అవును. కాబట్టి ఈ సినిమా మీద కూడా హోప్స్ ఉన్నాయి. అలాగే ఈ రెండు సినిమాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక రాజాసాబు, అవగాహనతో మనశంకర ఉన్నారు. వరప్రసాద్. అవునవును. రాజాసాబు, మనశంకర వరప్రసాద్ గారు ఈ రెండు సినిమాలని నెమ్మదిగా జనంలో కలిసి పుష్ చేయాలనేటువంటి ఒక స్కీమ్లోకి వచ్చారు వాళ్ళు. ఇది మంచి వాతావరణమే. ఇది మంచి వాతావరణం. చిరంజీవి గారికి ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఆయన చాలా అద్భుతంగా నడపగలడు అనే దానికి చాలా సినిమాలు ఉన్నాయి, దొంగమూడు ఇలాంటివి. అవును. ఆయన ఆ ఏరియాలో చాలా అద్భుతంగా నటించగలడు. అందుకని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గతంలో ఆయన లాస్ట్ హిట్ సినిమా కూడా అదే ఏరియాలో వచ్చింది. అవును. వాల్తేరు వీరయ్య కూడా. అందులో ఆయన క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ హీరోయిజం మీద నడిచే క్యారెక్టర్. అవును. అందుకని ఈసారి కూడా ఆయన చాలా పెద్ద విజయం సాధించబోతున్నాడు. అది సంక్రాంతికే వచ్చింది. అవును. మళ్ళీ ఈ సంక్రాంతికి ఆయన అదే జానర్లో సినిమా చేస్తూ దాంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని పట్టుకునేటువంటి కంటెంట్తో వస్తున్నాడు. ఇది కీలకం కాబోతోంది. అందుకని ఈ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బలంగా. కాకపోతే దీనికి రాజాసాబ్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటంటే అది పాన్ ఇండియా సినిమా, ఇది లోకల్ మార్కెట్ సినిమా. కాబట్టి వసూళ్లకు సంబంధించినటువంటి గొడవ లేదు, పోటీ కూడా లేదు, పోటీ లేదు. అవును. సో కాబట్టి ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ కాంపిటీషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా అంటే వాల్తేరు వీరయ్య హిట్ కొట్టిన సందర్భంలో కూడా చిరంజీవి గారు రవితేజతో కలిసి వచ్చాడు అప్పుడు. అవును. ఈసారి వెంకటేష్తో కలిసి వస్తున్నాడు. అవును. అప్పుడు బాలకృష్ణ గారి సోలో సినిమా అవతల. అవును. ఇప్పుడు ప్రభాస్ సోలో సినిమా. ఇలాంటి రకరకాల పోలికలు పట్టుకొచ్చి సోషల్ మీడియాలో అవును ఈ సినిమా మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడేలాంటి అభిప్రాయం క్రియేట్ చేయటం కోసం ఒక రచ్చ జరుగుతోంది. అవును. దీన్ని వ్యతిరేకిస్తూ కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అవును. అంటే మనం ఈ టైంలో సినిమాలు బ్యాడ్ చేసుకోవద్దు. అంటే మీరు ఈ సినిమాని టార్గెట్ చేస్తే రేపు పొద్దున మీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ అభిమానులు ఆ సినిమాని టార్గెట్ చేస్తారు. కాబట్టి పరస్పరం నష్టపోతాం. ఈ పని చేయకపోతే ఇద్దరం లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అవును. మనం లాభం పొందేదాన్ని ఆలోచిద్దాం అంతే తప్ప మనల్ని మనం నష్టపరుచుకోవద్దు అనేది కొంచెం కాన్షియస్గా మాట్లాడుతున్నారు ఈ మధ్య. అవును. అది పర్టికులర్గా అఖండ తాండవం దగ్గర నుంచి మొదలైంది ఆ ట్రెండ్. అవును. మొదలై ఇప్పుడు అనిల్ రావిపూడి అలాగే ప్రభాస్ వీళ్ళిద్దరూ కొంత మంచి వాతావరణాన్ని అయితే క్రియేట్ చేయగలిగారు. అవును. ఈ వాతావరణంలో ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటీ పడతాయి. లోకల్ మార్కెట్లో ఎవరు గొప్ప అనేది ఎట్లాగూ క్యాల్కులేషన్స్ వస్తాయి. అవును. అంటే చిరంజీవి తన మార్క్ నిలబెట్టుకున్నాడా అనేది. అవును. అంటే 300 నుంచి 500 కోట్ల టార్గెట్ ఉంది దానికి. ఆ మార్క్ రీచ్ అవుతాడా అనేది చూడాలి. ఆయనకి 1000 కోట్ల క్లబ్లోకి చేరతాడా అనే టార్గెట్ ఉంది ప్రభాస్కి. అవును. అలాగే లోకల్ మార్కెట్లో వాళ్ళేం సాధించారు వీళ్ళేం సాధించారు అనేది కూడా ఇక్కడ కొలత ఉంటుంది. అవును. మనకి సంక్రాంతి అనగానే కోడి పందాలు గుర్తొస్తాయి. అవును. కోనసీమ కోడి పందాలు అలాగే పతంగుల పందాలు ఇవన్నీ ఎలాగో అలాగే ఇది కూడా ఎడ్ల పందాలు జరుగుతాయి కొన్ని. అవునండి. బండి లాగుడు పోటీలు, ఎడ్ల పందాలు, అవునవును, బండలు మోసే అవును జరుగుతాయి. అవును. అవును. ఆ పోటీల్లో సినిమా పందాలు కూడా ఒకటి. ఈ సినిమా పందాల్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా కీలకమే. సో దీని మీద ఏమన్నా బెట్టింగ్లు కూడా స్టార్ట్ అయ్యాయంటారా? అయి ఉండొచ్చు. ఓకే. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దాని మీద, ఏది ఏ మార్క్ క్రియేట్ చేస్తుంది, లోకల్ మార్కెట్లో ఎవరిది పై చేయి కాబోతోంది. ఓహో, ఈ ఫ్యాన్ వార్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఫ్యాన్ వార్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకుల మధ్య జరుగుతాయి ఈ బెట్టింగ్స్. ఓకే. మౌత్ పబ్లిసిటీ జరగడం వేరు, మీరు అన్నట్లు ఫ్యాన్ వార్ జరగడం వేరు. ఫ్యాన్ వార్ ఆల్రెడీ నడిచింది, అది అయిపోయింది. ఆ గొడవ కాదు. ఆ గొడవ కంటే కూడా సెలబ్రేషన్లో భాగంగా, పండగ సెలబ్రేషన్లో భాగంగా ఇది కూడా పోటీ ఒక పందెంలోకి వస్తుంది.
కాదు సార్, ఇప్పుడు ఈ సినిమాలో మనశంకర్ వరప్రసాద్లో వెంకటేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, చిరంజీవి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఎవరు పై చేయి సాధిస్తారనే అంచనాలు వేసుకుంటున్నారా ఫ్యాన్స్ ఏమన్నా? అంటే చిరంజీవి గారిలో కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఓకే. ఆ ప్లస్లు అవి ఎవరు రీప్లేస్ చేయగలిగినవి కాదు. డాన్స్ ఆయన కావచ్చు, అద్భుతమైనటువంటి డాన్సర్, నటన కావచ్చు. నటన, అలాగే ఆయనకి ఎంటర్టైనింగ్ హీరోయిజం చేయటం అంటే చాలా ఇష్టం. అవును. అందుకని ఆ ఏరియాలో తను స్ట్రాంగ్ కాబట్టి ఆయనకు అనువైన క్యారెక్టర్ దొరికితే చెలరేగిపోతాడు ఆయన. అవును. అలా చెలరేగిపోవడానికి అవకాశం కల్పించే క్యారెక్టర్ని క్రియేట్ చేశారు ఈ సినిమాలో. మ్హూ. అందుకని చిరంజీవి అప్పుడు రవితేజ ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు, దాన్ని మించినటువంటి సపోర్ట్ ఇస్తాడు వెంకటేష్. అవును. వీళ్ళిద్దరి మధ్య ఒక పోటీ, అలాగే స్నేహం రెండు ఉంటాయి సినిమాలోనే, అవును. ఈ రెండు క్యారెక్టర్ల మధ్య. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈవెన్ మన జూనియర్ ఎన్టీఆర్ మనోడు రచించిన రాజమౌళి సినిమా ఉంది కదా చరణ్, దాంట్లో ఎవరు ఎక్కువసేపు కనపడ్డారు, ఒక నిమిషం అట్లా అంటే నిమిషాలు సెకండ్లు కూడా లెక్కేసినంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ సినిమాలో అట్లాంటి గొడవ అయితే ఏముండదు కదా. ఐ మీన్ అటువంటిదే ఉండదు. అన్నట్టుగా అది చిరంజీవి సినిమానే. చిరంజీవి సినిమానే. చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్నటువంటి సినిమా. దానిలో వెంకటేష్ అంతే అంతే గెస్ట్ పాత్రలో, ఐ మీన్ అతిథి పాత్ర లాగా కాకుండా ఇంకొంచెం లెంగ్దీగా ఉంటుంది. స్నేహము, స్పర్ధ రెండు కొనసాగే క్యారెక్టర్ చిరంజీవితో. ఓకే. అందుకని తప్పనిసరిగా పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంది కథలో. రేసీగానే ఉంటుంది స్క్రీన్ ప్లే. ఆ రేసీ స్క్రీన్ ప్లేలో ఇతను వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతుంది. అవును. ఈ మీసాల పిల్ల అనే పాటను బట్టి చూస్తే హీరోయిన్కు కొద్దిగా ఆటిట్యూడ్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే హీరో వ్యవహార శైలి నచ్చక, అదే అంటే వాళ్ళిద్దరికి వివాహమయ్యి విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తను హీరోయిన్కి దగ్గర కావాలి అనుకునేటువంటి హీరో. అవును. తను దగ్గర కావాలి అనుకుంటున్న టైంకి ఆ అమ్మాయి లోన్లీగా ఉంది అనే విషయం తెలిసి ఇంకొక పాత్ర ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయ్యే క్యారెక్టర్ వెంకటేష్ది. ఓకే. అక్కడ నిజానికి వీళ్ళకి పాత స్నేహం ఒకటి ఉంటుంది. ఈ కొత్త ఏరియాలో స్పర్ధ మొదలవుతుంది. అతనికి తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఉన్న పాత రిలేషన్. చిరంజీవికి వెంకటేష్కే హీరోయిన్తో. ఓకే. హీరోయిన్తో చిరంజీవి క్యారెక్టర్కి ఉన్న రిలేషన్ ఏంటో ఈ క్యారెక్టర్కి తెలియదు. అవును. వెంకటేష్ క్యారెక్టర్ తెలియదు. ఇదేదో కొత్త ఎంట్రీ అనుకుంటాడు, ఇక్కడ పోటీ పడాలనుకుంటాడు, ఇది పాత గతం నుంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అవును. అనే విషయం తెలిసి ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక క్యూరియస్ పాయింట్ ఆ సినిమాలో. అంటే ఒక రకంగా ప్రేమదేశం లాంటి కథ ఇది. ఓకే. ఓకే. అంటే ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు, ఒక ముక్కోణపు ప్రేమ కథ తాలూకా ఛాయలు కూడా ఉంటాయి దీనిలో. సో అయితే మళ్ళీ ముస్తఫా లాంటి ఒక సూపర్ హిట్ కొట్టబోతుంది. ఓకే. వెటరన్ హీరోలతో ఇలాంటి లవ్లీ సబ్జెక్ట్ చేయటం అనేది తన సెల్లింగ్ పాయింట్గా ఆయన అనుకుంటున్నాడు. ఓకే. అనిల్ రావిపూడి అది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి ఒక కాంబినేషన్ నేను గమనించా సార్. లాస్ట్ టైం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో అక్కడ సేమ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు తన సినిమాలో ఉంటున్నారు. అప్పుడేమో వరుణ్ తేజ్ ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి. సో ఈ ఫార్ములా బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అంతేగా. అంటే అందరి అభిమానుల్ని సినిమాకి నెగిటివ్ కాకుండా చూసుకుంటున్నాడు. అట్లాంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. అవును. అంటే అతని నుంచి వచ్చిన ప్రతిపాదన, రాజాసాబ్ మా సినిమా కంటే ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి మేము వెళ్ళి ఆ సినిమా టాక్ ఏంటో చెప్తాం అని చెప్పాడు నన్ను ప్రెస్ మీట్. అవును. కాబట్టి ఆ మేరకు ఒక సుహృద్భావపూరిత వాతావరణంలో మనం సక్సెస్ కొట్టాలి. అవును. మన సక్సెస్ ఒకప్పుడు అవును సార్, ఒకప్పుడు హీరోల వార్ ఉండేది ఇండైరెక్ట్గా. వాళ్ళు ఎవరు దాన్ని మాట్లాడే వాళ్ళు కాదు, ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నిజంగా మొన్న ప్రభాస్ ఇచ్చిన స్టేట్మెంటు, సంక్రాంతికి వస్తున్న సినిమాలు అన్నీ హిట్ కావాలి, ఏదైనా సీనియర్ల గురించి కూడా చాలా గౌరవంగా మాట్లాడడం జరిగింది. ఇది మంచి ట్రెండ్ తెలుగు సినిమా పరిశ్రమకు కూడా. ఫ్యాన్స్ అవును మంచి ట్రెండ్. ఓకే. ఇది కొనసాగుతుంది అని అనుకోవాలి, కొనసాగాల్సిన అవసరం ఉంది. అవును. మార్కెట్ రీత్యా కూడా. అవును. నెగిటివ్ చేసుకోవడం వలన ఈ సినిమాకి ఈ అభిమానులు నెగిటివ్ చేస్తే
రేపు పొద్దున వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు ఏ సినిమా అయితే బ్యాడ్ అయిందో ఈ హీరో అభిమానులు ఆ సినిమాని టార్గెట్ చేస్తారు. సార్ ఈ సంక్రాంతికి తెలుగులో వస్తున్న ప్రముఖంగా ఇవేనా, ఇంకా ఏమన్నా కూడా ఉన్నాయి రేస్లో? ఇంకా ఉన్నాయి కదండి, రవితేజ గారి సినిమా ఉంది భర్త మహాశయులకు అని. వస్తుందా? వస్తుంది. ఓకే, కొంచెం అటు ఇటుగా సంక్రాంతిలోనే ఉంది అది కూడా. లోనే ఓకే. అలాగే శర్వానంద్ సినిమా ఉంది, నారీ నారీ నడుమ మురారి అని. ఆ సినిమా మీద జనాల్లో పెద్దగా అంచనాలు లేవు, కానీ థియేటర్లోకి వచ్చాక మేము కొంత జనాలని డ్రైవ్ చేయగలమని కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. శర్వానంద్ సినిమాలన్నీ స్లోగా జనాల్లో డ్రైవ్ అయ్యేటివి ఎక్కువ ఉంటాయి, పెద్దగా ముందు అల్లరి సౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ పోయే టైపు. అదే జోనర్లో ఉన్నాడు ఆయన, అదే ఆలోచనతో ఉన్నాడు, అదే వ్యూహము. ఓకే. అయితే సంక్రాంతి తనకి కలిసి వచ్చినటువంటి పండగ. అవును. అందుకని సంక్రాంతికి సినిమా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ సినిమా రిలీజ్ పెట్టుకున్నాడు ఆయన. ఆయనతో పాటు ఇంకొక సినిమా వస్తోంది, భర్త మహాశయులు, ఈ నారీ నారీ నడుమ మురారి కాకుండా ఓకే ఇంకొక సినిమా, అంటే ఇది నాగవంశీ గారి ప్రొడక్షన్ నుంచి వస్తున్నటువంటి అనగనగా ఒక రోజు అనేటువంటి సినిమా. ఓకే. అది నవీన్ పోల్శెట్టి సినిమా. దాని మీద కూడా ఒక బజ్ ఉంది జనాలకి. ఓకే. అంటే అతని సినిమాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా. జాతిరత్నాల తర్వాత ఆయనకు బాగా ఇమేజ్ వచ్చింది. అవును, ఆ ఇమేజ్ వచ్చింది. నిజానికి అంతకు ముందు సినిమాల్లో కూడా అతనికి ఒక పేరు వచ్చింది. అవును. అంటే డైరెక్టర్గా కూడా అతనికి ఒక ఇమేజ్ ఉంది. అవును. నవీన్ పోల్శెట్టి మంచి క్రియేటర్ అనేటువంటి ఒక అభిప్రాయం యూత్లో ఉంది. అవును. అందుకని దాన్ని ప్రధానమైన అమ్మకపు వ్యవహారంగా మార్చి ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, పైగా త్రివిక్రమ్ గారి గైడెన్స్ ఉంది. అవును. ఈ ప్రాజెక్ట్కి. అందుకని ఇవన్నీ కలిసి ఈ సినిమాని కొంచెం క్యూరియస్గా మార్చాయి. కంపారిటివ్గా చివరిలో ఉన్న సినిమా నారీ నారీ నడుమ మురారి, కానీ జనాలు ఆల్రెడీ మాట్లాడుకుంటున్న సినిమా ఇది. ఏది? రాజాసాబు, తర్వాత చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్. ఈ రెండు సినిమాలతో పాటు కంపారిటివ్గా ప్రజల చర్చలో ఉన్న సినిమా ఇది కూడా. అవును. నవీన్ పోల్శెట్టి సినిమా కూడా. అయితే తర్వాత పొజిషన్లోనే రవితేజ గారు ఉన్నారు, ఎందుకంటే ఆయన వరుస వైఫల్యాల్లో ఉన్నాడు. అవును. ఈ సినిమా ద్వారా తనని తాను నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఏమన్నా మార్చుకున్నాడా తన కథల ఎంపిక? ధోరణి మార్చుకున్నాడు. ఓకే. ధోరణి మార్చుకున్నాడు, యాక్షన్ ఓరియంటేషను. అలాగే ఆయన టైగర్ నాగేశ్వరరావు చరిత్ర, అది డిఫరెంట్ సినిమా అనుకున్నాడు, కానీ అది తెర మీద ఆవిష్కరించిన తీరు బాగాలేకపోవడంతో అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అందుకని ఈ గొడవ వద్దు, అసలు మనం కొంచెం పాత ఫార్ములాని తీసుకుని దాన్ని కొత్తగా ఎలా ప్రొజెక్ట్ చేయగలమో ఆ పద్ధతిలో పెడదాం అని అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని చేసిన ప్రాజెక్ట్ అది భక్త మహాశయులు. కొత్తగా ఉంటుంది. సో అయితే ఈ సంక్రాంతికి వెంకటేష్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్, నవీన్ పోల్శెట్టి వీళ్ళు ప్రముఖంగా ఉన్నారు, బరిలో ఉన్నారు. సో ఈ వీళ్ళతో పాటు విజయ్ చివరి సినిమా అని చెప్తున్నటువంటి సినిమా కూడా ఉండబోతుంది. అవును. విజయ్ తమిళనాడు విజయ్ సేతుపతి సినిమాతో ఇది చివరి సినిమా అని చెప్తున్నాడు. అవును, చెప్పాడు, ఆల్రెడీ చెప్పాడు, అనౌన్స్ చేశాడు, పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు. కాబట్టి సినిమాలు చేయను అన్నాడు. కానీ ఇది నమ్మచ్చా సార్? అంటే ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఒకప్పుడు ఇక సినిమాలు చేయను అని అన్నారు, కానీ తర్వాత ఆయన పార్టీని విలీనం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అంటే ఆ ఏరియా వదిలిపెట్టాక సినిమాలు చేస్తున్నారు. అవును, ఆ ఏరియాలో ఉంటూ చేయరు అనేది క్లారిటీ. అలా అని ఏం లేదండి, అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలు చేయకూడదని చేయకూడదు అని ఏం లేదు. మన శుభ్రంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, డిప్యూటీ సీఎంగా ఉండి. ఒక్క ఎంజి రామచంద్రన్ ఒక్కడే చేయలేదు. తను సీరియస్గా రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే పొలిటికల్ పార్టీ తాను పెట్టిన తర్వాత, డిఎంకేలో ఉండగా చేసేవాడు. అవును. ఏడీఎంకే పెట్టిన తర్వాత ఆయన సినిమాలు మానేశాడు. అవును. రిక్షాకారన్ సినిమాతో ముగింపు పలికాడు దాన్ని. ఓకే. కానీ రామారావు గారు అలా చేయలే. అవును. ఆయన రాజకీయాలు సినిమాలు రెండు ప్యారలల్గా నడిపాడు. అవును. దాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నాడు. అవును. ఒక రకంగా బాలకృష్ణ గారు ఆయన రాజకీయాల్లోనూ సినిమాలోనూ కూడా ఉన్నాడు. అవును. అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు.
రాజకీయాల్లో ఉంటే సినిమాలు వదిలేయాలి అనేది ఏమీ కాదు. అవును. సో అది కొనసాగుతుంది ఆ ట్రెండ్, అది ఇబ్బంది కాదు. సో మీరు మీకు ఇప్పటి వరకు మీకు అర్థమైన దాని ప్రకారం ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించబోతున్న బెస్ట్ టాప్ 5 ఏ ఉండబోతున్నాయి సార్ తెలుగు ప్రేక్షకుల్ని నేను అనేది? అంటే వరుస పెట్టాలంటే చివరి నుంచి మొదలు పెడదామండి. ఓకే. చివరి సినిమా అనేది ప్రస్తుతానికి కనిపిస్తున్న దీని ప్రకారం చూస్తే శర్వానంద్ సినిమానే. ఓకే. నారి నారి నడుమురారి. నడుమురారి చివరిలో ఉంది. ఓకే. అది ఎలా పుష్ అవుతుంది అనేది చూడాలి, తెలీదు. థియేటర్లో వచ్చాక కానీ దాని తర్వాత ప్లేస్లోనే రవితేజ ఉన్నాడు, భర్త మహాశయులు. అది కూడా ఎటువంటి అంచనాలు లేవు. థియేటర్లో సినిమా పడిన తర్వాత మౌత్ టాక్తో రైజ్ అవ్వాల్సిన సినిమా అది కూడా రవితేజ ఉన్నప్పటికీ. అవును. కాబట్టి తనని తాను తిరిగి నిలబెట్టుకునే సినిమాగా భావిస్తున్నాడు ఆయన. అవును. అది చూడాలి. దాని తర్వాత పొజిషన్లో నవీన్ పోలిశెట్టి సినిమా ఉంది. కంపారిటివ్గా రవితేజ కంటే చిన్న హీరో అయినప్పటికీ ముందు వరుసలో ఉన్నాడు నవీన్ పోలిశెట్టి. ఉండే అవకాశం ఉంది, ఉన్నాడు కూడా మార్కెట్ వైజ్ చూస్తే. అంటే ఆ సినిమాకు ఉన్నటువంటి బజ్ ప్రకారం చూస్తే అది ఉంది, 3వ ప్లేస్లో ఉంది. అది 4, అది 5 అనుకుంటే. అవును. దాని ముందు స్థానంలోనే చిరంజీవి గారి సినిమా నిలబడుతుంది వసూళ్ల పరంగా. అది పాన్ ఇండియా సినిమా. అవును. రాజాసాబ్. అవును. కాబట్టి దీన్ని జతలో పోల్చలేం. అవును. అది సపరేటే కానీ